కానీ నాది వేణుస్వామి సోషల్ మీడియాలో చూసినా చూడకున్నా వేణుస్వామి మౌత్ పబ్లిసిటీ ద్వారా వేణుస్వామి బ్రాండ్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే వేణుస్వామి యూట్యూబ్ ఛానల్స్ మీదనో అడ్వర్టైజ్మెంట్ల మీదనో బయటకు వచ్చిన మంచి కాదు కాబట్టి వేణుస్వామికి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేణుస్వామి కంటిన్యూ అవుతాడు, అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ డిస్టర్బ్ అయ్యేది ఎవరు అంటే యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు మీరు అన్నారు ప్రతిదీ సంచలనం క్రియేట్ చేసింది ఎవరు? నేను ఆఫ్టర్ ఆల్ జాతకం చెప్పుకుంటున్నాను. నాకంటే భయంకరంగా జాతకాలు చెప్పే వాళ్ళ తంబునేల్స్ నేను మీకు ఒక 1000 చూపిస్తా లాస్ట్ 3 నెలలల్లో. అసలు విశ్లేషకుల పేరు మీద జరుగుతున్నటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు. అసలు ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు, ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు తెలుగు సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్లో. వాళ్ళు కాదేది విమర్శలకు అనర్హమని వాళ్ళు ప్రతి ఒక్క వాడిని బండబూతులు తిట్టడము, తమ్మునేల్స్ రంకు భాగోతాలు పెట్టడము, తమ్మునేల్స్ పెట్టడము ఇదే పని వాళ్ళకు. ఓకే. ఇక కొంతమంది పరాన్న బుక్కులు అంటారు, పరాన్న జీవులు అంటే వేరే వాడి మీద ఆధారపడి సోషల్ మీడియాలో మనం ఏమైనా కాగానే వాళ్ళు ఇమ్మీడియట్గా వాడు దాని మీద విశ్లేషణ పెట్టుకుంటాడు. ఇవన్నీ చూసే వరకు జనాలు ఏమనుకుంటారు అంటే నిజంగానే వీళ్ళకి అడ్డగోలుకు డబ్బులు వస్తున్నట్టున్నాయి, లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తారు ఇవన్నీ. జర్నలిస్టుల పేర్లు చెప్పుకొని చేసేవాళ్ళు ఉన్నారు, విశ్లేషకుల పేర్లు చేసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ దేనికి అంటే సంచలనాలు కావాలి, జనాలకి వ్యూవర్షిప్ కావాలంటే యూట్యూబ్ ఛానల్స్ నార్మల్గా వేణుస్వామి జాతకం చెప్పిండు అట్లుండదు కదా.